అదేదో రాజుగారి చేపల చెరువు అని అప్పట్లో మన అధికారుల దొంగతనం ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాన్ని బయట పెట్టడానికి గాను ఓ చేపల చెరువు ఉన్నట్టు దానికి పర్మిషన్స్ ఇచ్చినట్టు ఆ పైన చేపల చెరువు దొంగతనం జరిగిందని కోర్టుకు వెళ్ళడం చూసాం. ఇప్పుడు అట్లాంటిదే 10 టన్నుల స్టీల్ బ్రిడ్జ్ అట్లాంటి దానాలు, లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ రాత్రికి రాత్రి అమ్మేసుకున్నారట. 40 ఏళ్ళుగా ఓ స్టీల్ బ్రిడ్జ్ ఉంది, అయితే ఇక్కడ లేకపోవడం కాదు, ఉంది. దాని పొడవు 70 అడుగులు, బరువు 10 టన్నుల పైన. దాని మీద చోరులు కనబడింది, అంతే. తెల్లారేసరికి దాన్ని మాయం చేశారు. తెల్లవారాక బ్రిడ్జి కనిపించక స్థానికులు బెత్తరబోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా నగరంలో కాలు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి అక్కడే దోరివరా ఏరియా 17వ వార్డు వాసులకి నడకదారిగా ఉంది. నెల 18 తెల్లవారుజామున చూస్తే స్థానికులకు ఆ బ్రిడ్జి కనిపించలేదు. స్థానిక కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీనివాస్ స్థానిక సిఎస్సిబి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిస్తే కోర్బా అదనపు ఎస్పీ లడక్ పాట్ల విలేకరులకు చెప్పారు. కేసు విచారణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బ్రిడ్జిని కట్ చేసినట్టు తేలింది. తుక్కుగా అమ్ముకునేందుకు దాన్ని ముక్కలు చేసి చోరీ చేశారని వివరించారు. మొత్తంగా 15 మంది ఈ పని చేస్తే వాళ్ళలో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. నిందితులు కాలువలో దాచిన 7 టన్నుల బ్రిడ్జి ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన స్టీల్ను తరలించిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. మిగిలిన స్టీల్ని ఎక్కడ అమ్మారనే విషయం మీద విచారిస్తున్నారు.